నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మూసీ పునరుజ్జీవంపై రేపు సీఎం ప్రజెంటేషన్. ప్రాజెక్టుపై సమగ్ర వివరణ ఇవ్వనున్న రేవంత్ రెడ్డి. డీజీపీ పోస్టుకు 3 ఐపీఎస్ల పేర్లు సిఫార్సు చేసిన యూపీఎస్సీ. సీనియారిటీలో ముందున్న సివి ఆనంద్కు దక్కే అవకాశాలు. భారత్కు వస్తున్న కార్గో నౌకపై దాడిని ఖండించిన కేంద్రం. అంతర్జాతీయ నౌకాయానానికి విఘాతమని ఆక్షేపణ. జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం. సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ముప్పు. దిగుమతులపై సుంకాలు రాబట్టేందుకు అమెరికా కొత్త ధరలు, టారిఫ్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై దృష్టి. పశ్చిమాసియా యుద్ధాన్ని ఎప్పుడంటే అప్పుడు ముగించగలనన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన ఇరాన్ ఆసక్తి తమకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్, అమెరికా బలగాలే లక్ష్యంగా మరోసారి క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. ఒమన్లోని సలాలా నౌకాశ్రయంలో విధ్వంసం సృష్టించింది. టెహ్రాన్పై దాడులు చేసిన ఇజ్రాయెల్ తమకు ముప్పుగా మారితే ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తాబా ఖమేనీని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. హోర్ముజ్ జలసంధిలో మైన్లను అమరుస్తున్న 16 ఇరాన్ నౌకలను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఇజ్రాయెల్, అమెరికా బలగాలే లక్ష్యంగా ఇరాన్ దాడులను ఉధృతం చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా క్షిపణులతో విరుచుకుపడింది. శక్తివంతమైన ఎమాద్, ఖైబర్, ఖాదర్ బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది. టెల్ అవీవ్లోని శాటిలైట్ సెంటర్, ఇజ్రాయెల్ సైనిక కేంద్రాలు, ఇరాక్లోని అమెరికా బేస్, నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్ను లక్ష్యంగా దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. 250 కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్ MQ-9 రీపర్ డ్రోన్ను కూల్చేసినట్లు ఓ వీడియోను పోస్టు చేసింది. ఒమన్లోని సలాలా నౌకాశ్రయంలో ఇరాన్ డ్రోన్ విధ్వంసం సృష్టించింది. చమురు ట్యాంకర్లు మంటల్లో తగులబడిపోయాయి. ఉత్తర ఇజ్రాయెల్ కార్మియేల్లో హెజ్బుల్లా 100కు పైగా రాకెట్లతో విరుచుకుపడింది. కువైట్లోని అల్ అడైరీ ఎయిర్ బేస్ లో చాలా మంది అమెరికా సైనికులు మరణించినట్లు IRGC ప్రకటించింది. హోర్ముజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని, అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాల నౌకలు ఆ మార్గం గుండా వెళ్లలేవని తెలిపింది. టెహరాన్పై మరో విడత దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. సైనిక కేంద్రాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యం చేసుకున్నట్లు తెలిపింది. IDF వైమానిక దాడుల్లో ఇరాన్లో ప్రముఖ బ్యాంకు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఉద్యోగులు, చాలా మంది ప్రజలు ఉన్నారని ఇరాన్ ఆరోపించింది. యుద్ధాన్ని ఇరాన్, హెజ్బుల్లాలు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ ఆరోపించారు. గత వారంలో హెజ్బుల్లా 800కు పైగా రాకెట్లు, డ్రోన్లను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించినట్లు IDF తెలిపింది. కొత్తగా ఎన్నికైన ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీకి హెచ్చరిక చేసింది. ఇజ్రాయెల్ కు ముప్పుగా మారితే దాడి తప్పదని స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధిలో మైన్లను అమరుస్తున్న 16 ఇరాన్ నౌకలను ధ్వంసం చేసినట్లు US సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇప్పటి వరకు లెబనాన్లో 91 మంది చిన్నారులు సహా 634 మంది మరణించారు. 1500 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్లో 1300 మందికి పైగా మృతి చెందారు. ఇజ్రాయెల్లో 13 మంది చనిపోగా 2000 మందికి పైగా గాయపడ్డారు. అమెరికా, ఇజ్రాయెళ్లతో జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ 3 షరతులు విధించారు. ఇరాన్ చట్టబద్దమైన హక్కులను గుర్తించడం, యుద్ధ నష్టపరిహారం చెల్లించడం, భవిష్యత్తులో తమపై ఎలాంటి దురాక్రమణలు జరగవని అంతర్జాతీయ హామీలు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం Xలో పోస్ట్ చేశారు. ప్రాంతీయ శాంతి పట్ల ఇరాన్ తన నిబద్ధతను చాటుకుందని పెజెష్కియాన్ పేర్కొన్నారు. పొరుగు దేశాలతో ఘర్షణ కోరుకోవడం లేదని, తమ భూభాగంపై దాడులు చేయడానికి ఉపయోగించే స్థావరాలు మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నామన్న ఆయన స్పష్టం చేశారు. ఇరాన్పై జరుగుతున్న బలవంతపు యుద్ధం, సైనిక దురాక్రమణ సమస్యలను అంతర్జాతీయ సమాజం పరిష్కరించకపోతే ప్రపంచ భద్రత అస్థిరంగా మారుతుందని పెజెష్కియాన్ హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధి మీదుగా భారత్ వస్తున్న రవాణా నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో నౌకలోని 3 గల్లంతయ్యారు. థాయిలాండ్ షిప్పింగ్ కంపెనీకి చెందిన మయూరి నారి అనే సరుకు రవాణా నౌక UAEలోని ఖలీఫా పోర్టు నుంచి బయలుదేరింది. గుజరాత్లోని కాండ్లా ఓడరేవుకు రావాల్సి ఉంది. హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ దాడి చేసినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.
ఒమన్ నౌకాదళం అందులోని 20 మంది నావికుల్ని రక్షించగా గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. పర్షియన్ గల్ఫ్లో బుధవారం 3 వాణిజ్య నౌకలపై దాడి జరిగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ ప్రకటించింది. మయూరి నారీపై ఐఆర్జీసీ దాడి చేయడాన్ని విదేశాంగ శాఖ ఖండించింది. ఈ దాడులు అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తాయని పేర్కొంది. ఇదివరకే తమ పౌరులు 3 ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేసిన భారత్ అమాయకుల ప్రాణాలను బలిగొనే ఇలాంటి దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరించింది. పశ్చిమాసియా యుద్దం తీవ్ర రూపం దాల్చిన వేళ అక్కడ చిక్కుకున్న భారతీయుల భద్రతను నిర్ధారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం పూర్తి స్థాయిలో పనిచేయడంతో పాటు పూర్తి అప్రమత్తంగా ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇరాన్ నుంచి స్వదేశం రావాలనుకునే విద్యార్థులు, యాత్రికులు, పౌరులకు రాయబార కార్యాలయం అన్ని విధాలా సహకరిస్తోందని, భూమార్గం ద్వారా ఆర్మేనియా, అజర్బైజాన్కు, అక్కడి నుంచి విమానాల్లో స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోందన్నారు. గల్ఫ్లోని సుమారు 1 కోటి మంది భారతీయుల భద్రతే ముఖ్యమన్న ఆయన యుఏఈ, సౌదీ, ఇజ్రాయెల్, ఇరాన్ నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. వాణిజ్య నౌకలపై దాడుల్లో 2 భారతీయులు మరణించగా 1 గల్లంతయ్యారని జైస్వాల్ తెలిపారు. We have 2 Indian nationals whom we lost and 1 remains missing. We express our condolences to the families. This happened when merchant vessels and that merchant vessel came under attack. Few Indians who have suffered injuries in the GCC region, they are being looked after, they are being treated, and our embassy and our consulate is in close touch with them to ensure their well-being. 1 Indian national, you would have seen those reports as well, he was injured in Israel. He was taken to the hospital. He is receiving treatment and he's recuperating well. Today in the morning you would have seen reports that an Indian national was injured in Dubai. పశ్చిమాసియా యుద్దం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఒత్తిడిని తగ్గించేందుకు అంతర్జాతీయ ఇంధన సంస్థ ఐఈఏ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర నిల్వల నుంచి 400 మిలియన్ బ్యారెళ్ల చమురును ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 2022లో ఉక్రెయిన్ యుద్దం సమయంలో విడుదల చేసిన 182.7 మిలియన్ బ్యారెళ్ల కంటే ఇది ఎక్కువ. ఐఈఏ నిర్ణయం మేరకు జర్మనీ, ఆస్ట్రియా, జపాన్ ఇప్పటికే తమ నిల్వల్ని విడుదల చేసేందుకు సిద్దమయ్యాయి. జర్మనీ సుమారు 2.64 మిలియన్ టన్నుల చమురును విడుదల చేయనుండగా జపాన్ సోమవారం నుంచి తన నిల్వలను అందుబాటులోకి తేనుంది. ఐఈఏ విడుదల చేయనున్న నిల్వల్లో 70% వాటా కేవలం G7 దేశాలే కలిగి ఉన్నాయి. హోర్ముజ్ జలసంధిలో రవాణా పునరుద్దరించడమే మార్కెట్ల స్థిరీకరణకు ఏకైక మార్గమని ఐఈఏ తెలిపింది. ఇరాన్లోని మినాబ్ బాలికల పాఠశాలపై జరిగిన దాడికి తమదే బాధ్యత అని అమెరికా సైనిక దర్యాప్తు సంస్థ తేల్చింది. పాఠశాల పక్కనే ఉన్న ఇరాన్ సైనిక స్థావరంపై దాడులు చేస్తున్న క్రమంలో టార్గెటింగ్ మిస్టేక్ జరిగినట్లు సైనికాధికారులు అంగీకరించారు. గతంలో ఆ పాఠశాల భవనం సైనిక స్థావరంలో భాగంగా ఉండటమే అందుకు కారణమని తెలిపారు. స్కూల్పై జరిగిన దాడి చేయడానికి క్షిపణికి కోడింగ్ ఇచ్చినట్లు వివరించారు. అమెరికా దాడిలో 165 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఇరాన్ క్షిపణి గురి తప్పడం వల్లనే ఆ దుర్ఘటన జరిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో సైనిక దర్యాప్తు నివేదిక వెల్లడైంది. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. జమ్మూలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తూ ఉండగా రాయల్ పార్క్ వద్ద వారిపై కాల్పులు జరిగాయి. భద్రతా సిబ్బంది అప్రమత్తతతో వారిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. కాల్పులకు తెగబడిన వ్యక్తిని పురాణి మండీకి చెందిన 65 ఏళ్ల కమల్ సింగ్ జమ్వాల్ గా గుర్తించారు. నిందితుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడి వద్ద నుంచి పిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు. తన బంధువు కుమారుడి పెళ్లికి వచ్చిన నిందితుడు 20 ఏళ్లుగా ఫరూక్ అబ్దుల్లాను చంపాలని కుట్ర చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. దాడికి గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. తన తండ్రిపై జరిగిన హత్యాయత్నం పట్ల ఆయన కుమారుడు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశాడు. Z+ కేటగిరీ రక్షణలో ఉన్న వ్యక్తి వద్దకు దుండగుడు ఎలా రాగలిగారని ఆయన ప్రశ్నించారు.
ట్రంప్ విధించిన టారిఫ్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో దిగుమతులపై సుంకాలు రాబట్టేందుకు అమెరికా కొత్త దారులు వెతుకుతోంది. విదేశీ తయారీ రంగాలపై కొత్త వాణిజ్య విచారణ ప్రారంభించింది. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద విచారణ చేపట్టింది. తద్వారా భవిష్యత్తులో కొత్త దిగుమతి పన్నులు విధించే అవకాశం ఉంది. సుంకాలు విధించిన సమయంలో అమెరికా అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. ఇప్పుడు కొత్తగా విధించే దిగుమతి పన్నులు ఆ ఒప్పందాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో స్పష్టత రావాల్సి ఉంది. విదేశీ కంపెనీలు తమ ప్రభుత్వాల ద్వారా పొందే రాయితీలు, ప్రోత్సాహకాలపై అమెరికా విచారణ జరుపుతోంది. ఈ జాబితాలో భారత్, చైనా, యూరోపియన్ యూనియన్ వంటి అనేక దేశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122 కింద విదేశీ వస్తువులపై విధించిన 10% సుంకాలు జూలై 24తో ముగుస్తాయి. ఆ పన్నును 15% పెంచుతామని ట్రంప్ చెప్పినప్పటికీ ఇంకా అమలు చేయలేదు. 150 రోజుల గడువులోపే కొత్త పన్నులు విధించే మార్గాలను ప్రభుత్వానికి సూచించడమే తమ విచారణ లక్ష్యమని యుఎస్ వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ చెప్పారు. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మూసీ పునరుజ్జీవనం ఆవశ్యకత, కార్యాచరణ ప్రణాళికపై శుక్రవారం ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాజకీయ పార్టీల్లో, నగర ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, సందేహాలను నివృత్తి చేయనున్నారు. మూసీ ప్రజెంటేషన్కు హాజరు కావాల్సిందిగా పార్టీలు, మేధావులు, పర్యావరణవేత్తలు సహా పలువురికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆహ్వానాలు పంపింది. మూసీలో మురుగునీళ్లు కాదు, మంచినీళ్లు ప్రవహించాలన్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి ఒక్కో అడుగు పడుతోంది. ప్రతిపక్షాల విమర్శలు, పరివాహక ప్రాంత ప్రజల ఆందోళనల నడుమ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవనం ఆవశ్యకత, కార్యాచరణ ప్రణాళికను వెల్లడించనున్నారు. హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణ వేదికగా సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకు సంబంధించి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు మేధావులు, దేశంలో గుర్తింపు పొందిన వ్యాపార, వాణిజ్య సంస్థలు, మీడియా ప్రతినిధులు, విదేశీ దౌత్యవేత్తలకు ఆహ్వానాలు పంపింది. వారందరి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టుపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలకు సమాధానంతో పాటు ప్రభుత్వ ఆలోచనలు, హైదరాబాద్ భవిష్యత్తు ప్రణాళికలను ఆవిష్కరించనున్నారు. మూసీ అభివృద్ధి కోసం భూసేకరణ విషయంలో ఇటీవల ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టంగా వివరించిన ముఖ్యమంత్రి బాధితులు నష్టపోకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఎలివేటెడ్ కారిడార్స్ తో పాటు ఇంటర్నేషనల్ స్థాయి అభివృద్ధి ఇక్కడ జరగబోతుంది. మన నగరంలో ఉన్న చారిత్రాత్మకమైన కట్టడాలను చూడడానికి ప్రపంచ దేశాల నుంచి వచ్చే విధంగా ఈ రోజు మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గొప్ప నగరాన్ని నిర్మించుకుంటున్నాం. మన ప్రజలకు ఆహ్లాదంతో పాటు వ్యాపారము లాభసాటిగా ఉండేటట్టు చేస్తున్నాం. ఇవాళ హైదరాబాద్ నగరంలో కూడా మూసీ నది రివర్ ఫ్రంట్ మనం డెవలప్ చేసుకుంటున్నాం. దీని చుట్టూత రాత్రిపూట మొత్తం వ్యాపారాలు ఓపెన్ చేస్తాం. రాత్రిపూట పనిచేయడానికి కూడా మూసీ నది ఒడ్డున 2 వైపులా రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి మొత్తం అట్లా నగరాన్ని చూపించి రావాలనుకున్నా ఈ రోజు మొత్తం ఇదంతా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. లేక్ టూరిజం ని కూడా మనం ఇవాళ డెవలప్ చేయాలనుకుంటున్నాం. భూమి పోయిన దుఃఖం ఉంటది, కానీ ఇంకో దగ్గర అంత భూమి కొనుక్కునేటట్టు మీకు మంచి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత నాది. మీకు మంచి సౌలతులు కల్పించి మిమ్మల్ని అందరినీ కూసబెట్టి మాట్లాడి చేస్తాం. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టి నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలిసే మూసీ నది నగరంలో 55 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. లంగర్ హౌస్ లోని బాపుఘాట్ వద్ద ఈసీ వాగుతో కలిసి ముందుకు సాగుతుంది. మొదటి దశలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల నుంచి బాపుఘాట్ వరకు 21 కిలోమీటర్లు మూసీ నదిని ఇరువైపులా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సర్కార్ నిర్ణయించింది. బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్ పేరుతో అతిపెద్ద గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ సిద్ధం చేసింది. 21 కిలోమీటర్ల పొడవున నదిని, పరివాహక ప్రాంతాలను, బాపుఘాట్ వద్ద గాంధీ సరోవర్ ను 5,812 కోట్ల రూపాయలతో అభివృద్ధి చెయ్యాలని సంకల్పించారు. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు చేపట్టే పనులను జోన్ 1గా పేర్కొంటూ 1,684 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు జోన్ 2గా పేర్కొంటూ 1,992 కోట్ల
కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించారు. నిత్యం నదిలోకి చుక్క మురుగునీరు కలవకుండా జపాన్ సాంకేతికతతో 4 అత్యాధునిక సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించనున్నారు. జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు 15 వంతెనలను నిర్మించనున్నారు. గాంధీ సరోవర్ వరకు బోటింగ్ సదుపాయాల్ని కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచన. పరివాహక ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పార్కులు, హోటళ్లు, వేడుకలు నిర్వహించుకునేలా యాంఫీ థియేటర్లను నిర్మించనున్నారు. మూసీకి 1,50,000 క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా ఇరువైపులా రక్షణ గోడ పటిష్టంగా నిర్మిస్తారు. మూసీ పరివాహక ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు బాపుఘాట్ వద్ద 400 కోట్ల రూపాయల వ్యయంతో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బాపుఘాట్ వద్ద 60 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అందులో 34 ఎకరాల పర్యాటక శాఖకు సంబంధించిన భూమిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మించనున్నారు. 100 మీటర్ల ఎత్తు వరకు టవర్ నిర్మించి అందులో సమావేశ గదులు, కార్యాలయాలు, మ్యూజియం, గాంధీ చరిత్రపై ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తారు. ఈ టవర్ పై 35 నుంచి 50 మీటర్ల ఎత్తున గాంధీ విగ్రహం నెలకొల్పనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఇప్పటికే పరివాహక ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసింది. బాధిత ప్రజల అభిప్రాయాలను, అభ్యంతరాలను సేకరించిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి మొత్తం 5 దశల్లో అభివృద్ధి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే ఫేజ్ 1 వివరాలను వెల్లడించి ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్లకు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులతో రింగ్ రోడ్లను అనుసంధానం చేయాలన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ విద్యుత్ వాహనాలనే కొనుగోలు చేయాలని సూచించారు. షార్ట్ ఫిల్మ్ల ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలని సీఎం చెప్పారు. జిల్లా కేంద్రాల చుట్టూ రింగు రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి R&B శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహనాలు వెళ్లకుండా చూడడమే కాకుండా సరకు రవాణా వాహనాలు వేగంగా వెళ్లేందుకు రింగు రోడ్లు ఉపయోగపడతాయన్నారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో రోడ్లు, భవనాలు, రవాణా శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రాల సమీపంలో రోడ్లు ఉంటే వాటిని అనుసంధానించి రింగు రోడ్ల నిర్మాణం చేయాలని సూచించారు. రింగు రోడ్లకు అనుసంధానంగా రేడియల్ రోడ్లు నిర్మించాలని సీఎం తెలిపారు. రింగు రోడ్లను జాతీయ రహదారులతో అనుసంధానించే అంశంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్, విజయవాడ ఎక్స్ప్రెస్ వే నుంచి నాగార్జున సాగర్ చేరేందుకు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణంపై కూడా అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ROBలు, RUBలను త్వరగా పూర్తి చేయాలన్నారు. నూతన ROBలు, RUBల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. బోధనాసుపత్రులు, పెద్దాసుపత్రుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. రవాణా శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కాలుష్య రహిత రవాణాయే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. ఇక నుంచి ఏ శాఖలో అయినా విద్యుత్ వాహనాలనే కొనుగోలు చేయాలన్నారు. అద్దె వాహనాలు సైతం EVలే ఉండాలని సూచించారు. రవాణా శాఖలో అన్ని కార్యకలాపాలు ఆన్లైన్లో జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. RTO కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కోసం షార్ట్ ఫిల్ములు ప్రదర్శించాలని సూచించారు. శంషాబాద్ సమీపంలో హైస్పీడ్ రైలు కారిడార్ ప్రారంభమయ్యే ప్రాంతంలో అధునాతన బస్ టెర్మినల్ కు స్థలం కేటాయిస్తామని, అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. పూర్తికాలపు డీజీపీ నియామక ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది. ఈ పోస్టుకు అర్హత కలిగిన సీనియర్ ఐపీఎస్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన పేర్లలోంచి 3 యూపీఎస్సీ ఖరారు చేసింది. ఈ జాబితాలో 1991 బ్యాచ్కు చెందిన సివి ఆనంద్, 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా పేర్లు ఉన్నట్లు సమాచారం. సీనియారిటీ, ఇతర అంశాల దృష్ట్యా సివి ఆనంద్కే డీజీపీగా ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పూర్తిస్థాయి పోలీసు బాస్ నియామకానికి యూపీఎస్సీ నుంచి స్పష్టత వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారుల వివరాలను యూపీఎస్సీకి పంపగా జాబితాలోని ఐపీఎస్లకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ రిపోర్టులపై కమిటీ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. అనంతరం 1991 బ్యాచ్కు చెందిన సివి ఆనంద్, 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మేరకు తుది జాబితాను యూపీఎస్సీ 1-2 రోజుల్లో ప్రభుత్వానికి పంపించనుంది. అందులో నుంచి ఒకరిని రాష్ట్ర పూర్తికాలపు డీజీపీగా ప్రభుత్వం ఖరారు చేయనుంది. అనంతరం ఆ నియామకం గురించి యూపీఎస్సీకి సమాచారం అందించనుంది. కేడర్ పరంగా ఈ 3లో సివి ఆనంద్ అత్యంత సీనియర్. రాష్ట్రంలో ఏఎస్పీ నుంచి మొదలుకొని డీజీపీ హోదా వరకు పలు స్థానాల్లో సుదీర్ఘకాలం పనిచేశారు.
మరోవైపు ఐబీలో సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవం కలిగిన ఆప్టే గత సెప్టెంబర్లో స్పెషల్ డైరెక్టర్ గా పదోన్నతి పొందారు. ఐబీలోనే ఆయన మరింత ఉన్నత హోదాకు చేరుకునే అవకాశం ఉండడంతో ఆయన తెలంగాణ కేడర్లోకి తిరిగి వచ్చే అవకాశం ప్రస్తుతానికి లేనట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సివి ఆనంద్ సీనియారిటీతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయన్నే పూర్తికాలపు డీజీపీగా నియమించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఇన్ఛార్జ్ డీజీపీ శివధర్ రెడ్డి ఏప్రిల్ నెలాఖరుతో పదవీ విరమణ పొందనున్నారు. అనంతరం తదుపరి డీజీపీని నియమించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఇప్పటివరకు 6 డీజీపీలుగా పనిచేసిన పూర్తికాలపు డీజీపీలుగా 2 పనిచేశారు. తెలంగాణ తొలి డీజీపీగా పనిచేసిన అనురాగ్ శర్మ తొలుత తాత్కాలిక డీజీపీగా పనిచేసిన తర్వాత యూపీఎస్సీ ద్వారా 2015 నవంబర్ 13న పూర్తికాలపు డీజీపీగా నియమితులయ్యారు. 2017 నవంబర్ 12 వరకు ఆయన కొనసాగిన అనంతరం తాత్కాలిక డీజీపీగా మహేందర్ రెడ్డి ఆ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన సైతం యూపీఎస్సీ ద్వారా పూర్తికాలపు డీజీపీగా నియమితులై 2022 డిసెంబర్ వరకు పనిచేశారు. వీరిద్దరి తర్వాత పనిచేసిన అంజనీ కుమార్, రవిగుప్తా, జితేందర్తో పాటు ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి తాత్కాలిక ప్రాతిపదికనే డీజీపీలుగా వ్యవహరించారు. తాజాగా నియమితులు కానున్న డీజీపీ తెలంగాణకు 3వ పూర్తికాలపు డీజీపీగా ఉండనున్నారు. కేంద్ర మాజీ మంత్రి ప్రముఖ పారిశ్రామికవేత్త కావూరి సాంబశివరావు మృతి పట్ల రాజకీయ సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు, బంధువులు సంతాపం ప్రకటించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని నివాసంలో ఉన్న ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. మాజీ ఎంపీలు వి హనుమంతరావు, టి సుబ్బిరామిరెడ్డి, జేడీ శీలం, నామా నాగేశ్వరరావు, మేకపాటి రాజమోహన్ రెడ్డి సాంబశివరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, భాష్యం ప్రవీణ్, ఎరపతినేని శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావు, సినీ ప్రముఖులు మురళీమోహన్, ఆదిశేషగిరిరావు, చైతన్య, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య నివాళులు అర్పించారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి సాంబశివరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించి పుష్పాంజలి ఘటించారు. ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితంలో చేసిన సేవలను, కావూరుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కావూరు సాంబశివరావు మనవడు ఎంపీ శ్రీభరత్ తెలిపారు. వైద్యురాలి వేషధారణలో వచ్చిన ఓ కిలాడి లేడీ రోగికి మత్తుమందు ఇచ్చి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను కాజేసింది. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో సుధారాణి అనే మహిళ వడదెబ్బ తగిలి చికిత్స పొందుతున్నారు. డిశ్చార్జ్ చేసే ముందు గైనిక్ పరీక్షలు నిర్వహించాలని ఓ మహిళ డాక్టర్ వేషంలో లోపలికి వెళ్లి కుటుంబ సభ్యులను, ఇతర వైద్య సిబ్బందిని బయటకు పంపించింది. అదే అదునుగా భావించి సుధారాణికి మత్తు ఇంజెక్షన్ చేసి బంగారు ఆభరణాలు అపహరించి పరారైంది. కుటుంబ సభ్యులు కాసేపటికి లోపలకు వెళ్లి చూడగా ఆమె ఆభరణాలు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 10 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.